హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఒక అద్భుతమైన బుక్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. నాకు ఈ బుక్ చాలా నచ్చింది, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్ బై రిత్విక్ సింగ్. రిత్విక్ సింగ్ గారు అయితే రాశారండి ఈ బుక్. నేనైతే మీషోలోంచి ఆర్డర్ చేశాను. నాకు బుక్ చదవాలనిపించినప్పుడు నేను ఆర్డర్ చేసుకున్న ఫస్ట్ బుక్ అండి ఇది. నేను ఫస్ట్ టైం బుక్ చదివింది కూడా ఇదే అన్నమాట. నాకు కొంచెం బాగుంది అనేసి నేను మీకైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడైతే కొంచెం పబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకి రీడర్స్ కోసం అనేసి ఈ 2 పేజెస్ ఇచ్చారు. దీనివల్ల మనకి ఈ బుక్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎవరి కోసం రాశారు, ఎలా ఫీల్ అవుతామన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ బుక్ డెలివర్ అయిన వెంటనే హాఫ్ అన్ అవర్లో అయితే నేను చదివేశానండి. 1 గోలో అయిపోయిందనమాట. చిన్న బుక్కే, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఒకేసారి అయిపోయిందనమాట. కూర్చొని హాఫ్ అన్ అవర్లో నేను మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. నాకు ఇందులో ఒక మంచి లైన్స్ అయితే నచ్చిందండి. ఆ పేజ్ కూడా మీకోసం చూపించబోతున్నాను. అలాగే ఈ బుక్లో మీరు ఒకవేళ చదువుంటే మీకు ఏ పేజ్ నచ్చిందనేది డెఫినెట్గా కమెంట్ చేయండి. నాకు ఈ ఒక్క పేజ్ అనే కాదండి, ఇంకా చాలా నచ్చాయి. కాకపోతే మొత్తం చూపిస్తే మీకు చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ప్లస్ కాపీరైట్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. I have been watering a rose plant for months now, and today I finally saw a rose in it. But for you, I would pluck my favorite flower, break all its petals and arrange them to write your name. For you, I don't mind breaking things, be it a flower, be it my heart. సో ఇక్కడ ఈ లైన్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఈ బుక్ కనుక మీరు చదివింటే మీకు ఏ లైన్ బాగా నచ్చింది, మీకు ఏది ఫేవరెట్ అనిపించింది అయితే డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఇంకా కొంతమందికి అయితే నైట్ పడుకున్న వెంటనే నిద్ర రాదు కదండి. అలాంటి వాళ్ళు బుక్ చదివి పడుకుంటే చాలా బాగా నిద్ర అయితే వస్తుంది. ఒకవేళ నిద్ర రాకపోయినా సరే చాలా రిలాక్సింగ్ అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఏదైనా బుక్ కానీ ఒక 1 పేజ్ 2 పేజెస్ చదవండి. ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో మైండ్. ఇంకా రిలాక్స్ అయిన వెంటనే మనకి ఆటోమేటిక్గా నిద్ర అయితే వచ్చేస్తుంది. సో బుక్ చదవడం అనే హ్యాబిట్ అయితే చాలా మంచిదండి. మంచి ఇంట్రెస్టింగ్ బుక్స్ కనుక దొరికితే మనం అసలు బుక్స్ని వదలమన్నమాట. మొత్తం చదివేస్తాము. ఇంకా టైం చూసుకొని అప్పుడప్పుడైనా చదివి కంప్లీట్ చేసేస్తాము. మీలో ఎవరికైనా పడుకున్నప్పుడు నిద్ర రాదు అనిపిస్తే ఒకసారి బుక్ చదవడం అనే హ్యాబిట్ని అయితే అలవాటు చేసుకొని చూడండి. మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు ఆ హ్యాబిట్ని కంటిన్యూ చేస్తే చేయొచ్చు. సో ఇదేనండి ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్